సురేష్ గతంలో జరిగినటువంటి టోర్నమెంట్ లో కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని చూసినాం. సో ఈ సంవత్సరం వీడియో చేస్తాం తీసుకున్నాం. అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టి ప్రతి గ్రామానికి తాగునీటిని అందించేటువంటి గొప్ప మండలి యొక్క భీమ్గల్ మండల అంతర్ పాఠశాలల కార్యక్రమ కన్వీనర్, ఈ సభ అధ్యక్షులు మన భీమ్గల్ మండల్ ఎంఈఓ అయినటువంటి పర్సన్ శ్రీమతి ప్రేమలత సురేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం కంటే ముందు వినాయకుడి సాంగ్ని దీపం జ్యోతిర్నమోస్తుతే శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్పరబ్రహ్మ దీపం జ్యోతిర్జనార్దనః దీపం జ్యోతిర్పరబ్రహ్మ దీపం జ్యోతిర్జనార్దనః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః యా కుందేందు తుషార యా బ్రహ్మాచ్యుత శంకరా ప్రభృతిభిః దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ జరుగుతుంది. పతాక ఆవిష్కరణ తర్వాత రాష్ట్ర జాతీయ క్రీడాకారులచే ఒలింపిక్ టార్చ్ రిలే చేయాల్సిందిగా ఇక్కడ ఒలింపిక్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరు క్రీడాకారులు ఒలింపిక్ టార్చ్ను అందుకున్న తర్వాత చివరిగా మన ముఖ్య అతిథికి అందించి మన మార్చ్ పాస్ట్ యొక్క వందన స్వీకారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గార్డ్ ఆఫ్ ఆనర్. This Olympic relay can fill the enlightenment among the sportsmen. So enlightenment
ఒలింపిక్ రిలే. విశాలమైనటువంటి భూభాగంలో పచ్చని ప్రకృతిలో పచ్చని ఆ పాఠశాల మార్పు చేస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుంది. నిజంగా వారికి ఎటువంటి ఇంటీరియర్ ప్లేస్లు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిజంగా వారందరికీ కూడా ద్వారా మా యొక్క క్రమశిక్షణను మా యొక్క కోఆపరేటివ్ని మా యూనిటీని చాటుతామని ముందుకు వచ్చినటువంటి పిల్లలకు నిజంగా Mr. Jagdish Jagiriyal has just arrived. He is saluting Chief Guest. And very much coordination.
నేను ముందున్నటువంటి పిల్లల కోసం వేసింది ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ టెంట్ కింద రావాల్సిందిగా కోరుతున్నా. అది మార్చుకోవాల్సినటువంటి పిల్లల కోసం ఆ సేల్ అరేంజ్ చేయడం జరిగింది. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Hey!
అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పీడీ సోదరులకు, అదేవిధంగా పత్రికా సహోదరులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి భీమ్గల్ పట్టణ ప్రజలు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి యువకులు నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ క్రీడా పోటీల యొక్క కన్వీనర్ భీమ్గల్ మండల ఎంఈఓ గౌరవనీయులు స్వామి గారికి, అట్లాగే ఈ టోర్నమెంట్ని 4 రోజులు 3 రోజుల పాటు నిర్వహించడానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి కృషి స్కూల్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారికి, అజిత్ రెడ్డి గారికి, సుష్మితా రెడ్డి గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీలను అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నా మిత్రుడు గౌరవనీయులు విద్యాసాగర్ రెడ్డి గారికి, అట్లాగే
ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి పిఆర్టీయు డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శేఖర్ గారికి, గౌరవనీయులు కిషన్ గారికి, అట్లానే ఈ కార్యక్రమాన్ని మంచి యాంకరింగ్తో ముందుకు నడిపిస్తున్నటువంటి భీమ్గల్ మండల పిఆర్టీయు అధ్యక్షులు సోదరుడు శేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత కన్య సురేందర్ గారికి, అట్లాగే తాజా మాజీ ఎంపీపీ అధ్యక్షులు మహేష్ గారికి, తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు రవి గారికి, భీమ్గల్ పిఏసిఎస్ చైర్మన్ గౌరవనీయులు శివసాని నర్సయ్య గారికి, భీమ్గల్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మా దొన్కంటి నర్సయ్య గారికి, ఉద్యమకారులు, అట్లనే ఈ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు సతీష్ గౌడ్ గారికి, ఈ క్రీడా పోటీల్లో స్పోర్ట్స్ ప్రైజెస్ కావచ్చు, ఇతర ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి గౌరవనీయులు పద్మా జగదీష్ గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరవనీయులు రమణమూర్తి ఫిజికల్ డైరెక్టర్ భీమ్గల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లందరికీ, గౌరవ కోఆప్షన్ మెంబర్లకు, అట్లానే ఇతర నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అందరికంటే ముఖ్యంగా ఈ క్రీడా పోటీల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి మండల పీఈటీలందరికీ పేరు పేరున, అట్లానే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల హెడ్ మాస్టర్లందరికీ, భీమ్గల్ మండలం నుంచి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఈ క్రీడా పోటీల్లో పాలు పంచుకుంటున్నటువంటి నా చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు, నా దీవెనలు ఇస్తూ మిగతా అందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవాళ భీమ్గల్ మండల అంతర్ పాఠశాల క్రీడా ఈ టోర్నమెంటు, ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎండ చాలా అయింది కాబట్టి నేను 2 నిమిషాల్లో ముగిస్తా. అయితే నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు చెప్పినారు, ఆయన కూడా స్వతహా స్పోర్ట్స్మెన్ కాబట్టి అన్ని విషయాలు చెప్పినాడు. పిల్లలందరూ మీ అందరికి ఒకటే మాట, స్పోర్ట్స్ టోర్నమెంట్లో, ఈ గేమ్స్ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టం. మీ అందరి గెలిచినా ఓడినా చాలా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఉండాలి. ఒకవేళ గెలిస్తే గర్వపడకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గెలవటానికి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంతే తప్ప శత్రువులుగా ఎవరు కూడా చూసుకోకూడదు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక స్పోర్ట్స్మెన్నే కాబట్టి జీవితంలో అనేక ఆటుపోట్లు వస్తాయి. ఒక మనిషి జీవితంలో కొన్నిసార్లు మంచి జరగవచ్చు, కొన్నిసార్లు చెడు జరగచ్చు. అట్లా మనిషి ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకోగలే ఆత్మస్థైర్యం, ఆ కెపాసిటీ స్పోర్ట్స్మెన్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల పోటీలో పాల్గొని గెలుస్తారు, ఓడుతారు, అన్నీ అనుభవిస్తారు కాబట్టి ఆత్మస్థైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీవితంలో గెలుపు ఓటమిని సమానంగా చూసే ఆత్మస్థైర్యం ఈ క్రీడా పోటీల వల్లనే వస్తుంది, క్రీడలు ఆడటం వల్లనే వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి
నేను పిల్లల్ని కూడా కోరుతా ఉన్నా, అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నా. పొద్దు సమానం పుస్తకాల పురుగులే కాకుండా డెఫినెట్గా రోజు ఒక గంట సేపు స్పోర్ట్స్ ఆడుకోవడానికి మీ పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అట్లనే స్పోర్ట్స్ తోటి క్యారియర్ కూడా బిల్టప్ చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లో ఇంతకుముందు చెప్పినారు విద్యాసాగర్ అన్న, చాలామంది నేషనల్ లెవెల్లో ఇవాళ పోతా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పీఈటీ టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన టీం ఉన్నది నిజామాబాద్ జిల్లాలో. వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేమందరం కలిసి ఆడినోళ్ళమే. వాలీబాల్ ఆడినాం, కబడ్డీ ఆడినాం, క్రికెట్ ఆడినాం. అందరం కూడా మేము కలిసి ఆడిన వాళ్ళందరూ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు చాలా కమిట్మెంట్తో ఈ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ లైఫ్ టైం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సల్యూట్ చేస్తూ ఉన్నా, పీఈటీలందరికీ కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అట్లనే వీళ్ళు కష్టపడతా ఉన్నారు, దానికి సహాయం చేసే వాళ్ళు కూడా కావాలి, దాతలు కావాలి. అందుకే ఇవాళ సోదరులు జగదీష్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అట్లనే మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో అనేక స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, మార్చ్ పాస్ డ్రెస్సులు కావచ్చు, ఇట్లా ఆయన సాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దాతలు అవసరం. సమాజమే ఈ క్రీడల్ని ఓన్ చేసుకోవాలి, స్పోర్ట్స్ని ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి ఈ క్రీడలు ముందుకు పడాలంటే డెఫినెట్గా సమాజం ఓన్ చేసుకోవాలి. ఇవాళ రవీందర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇవాళ నా స్కూల్లో ఏర్పాటు చేస్తాను నేను అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రవీందర్ రెడ్డి గారు ఏ గ్రామం నుంచి అయితే వచ్చినారో ఆ గ్రామం మా సొంత గ్రామం వేల్పూర్ గ్రామం. వేల్పూర్ గ్రామం స్పోర్ట్స్కి పుట్టినిల్లు లాంటిది. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు స్పోర్ట్స్ తోటే ఒక 30-40 సంవత్సరాలు జీవించిండు. ఆయన ఆటల తప్పైనా వేరే విషయం ఉండకపోయేది. కాబట్టి అటువంటి గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి రవీందర్ రెడ్డి గారు కావచ్చు, స్వతహాగా ఆయన ముందుకు వచ్చినారు. ఇంకా ముందు ముందు కూడా వస్తాడు, నాకు ఆశాభావం ఉన్నది. అట్లాగే ఈ దాతలతో పాటు పేరెంట్స్ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. స్పోర్ట్స్ ఆడతామంటే డిస్కరేజ్ చేయకండి, ముందు తీసుకుపోండి. టీచర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అట్లా ఇవాళ బ్రహ్మాండంగా మార్చ్ పాస్ జరిగింది, ఎండలో కూడా జరిగింది. ఇంకా ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది ఆ నోబుల్ స్కూల్ పిల్లలు, గ్లోబల్ స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా వాళ్ళు వేషధారణ వేసుకొని వాళ్ళు మార్చ్ పాస్ చేస్తే చాలా చూడముచ్చటేసింది. వాళ్ళను మానిటర్ చేయడం, వాళ్ళకి నేర్పించినటువంటి ఆ గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి, ఆ టీచర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అట్లనే దేవునిపల్లి గ్రామం జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూలు, దేవన్పల్లి గ్రామం, దేవకపేట వాళ్ళు వచ్చినారు. వాళ్ళ వెనకాల దేవునిపల్లి గ్రామం కూడా నడిచింది. వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలు కనిపించినారు నాకు. వాళ్ళకు కూడా దేవునిపల్లి గ్రామ ఆ స్కూల్ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. అట్లనే ఈ కల్చరల్ ఈవెంట్స్లో ఈ బొదిరగల్లి, బోయగల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి చిన్న పిల్లలు వచ్చినారు. వాళ్ళని త్రివర్ణ జాతీయ పతాకం దాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఏదైతే ఒక స్ఫూర్తితో, దేశభక్తిని చాటే స్ఫూర్తితో వాళ్ళు డ్యాన్స్ కంపోజ్ చేసినారో, వాళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేసినారో, అది కూడా చాలా ముచ్చటగా ఉన్నది. నేను బోయగల్లి ప్రభుత్వ పాఠశాల మొత్తం సిబ్బందికి, ఆ టీచర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసినారు. అట్లనే చెప్పక్కర్లేదు, కృషి స్కూల్ నుంచి ఏదైతే కల్చరల్ ఈవెంట్ చేసినారో చాలా గొప్పగా చేసినారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, ఆ మేనేజ్మెంట్కి, ఆ టీచర్స్కి అందరికీ. అట్లనే పల్లికొండ నుంచి మరి అమృత అనే అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది, ఆ అమ్మాయి కూడా నా శుభాకాంక్షలు. అట్లనే కేజీబీబీ భీమ్గల్ నుంచి స్వప్న అనే అమ్మాయి కూడా ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేసింది, ఆ అమ్మాయి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ ఈ టోర్నమెంట్ ప్రారంభ ఉత్సవం చాలా గొప్పగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పీఈటీకి,
ప్రతి ఒక్క స్కూల్ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి, ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 రోజుల టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నేను కృషి స్కూల్ యాజమాన్యానికి, మరి రవీందర్ రెడ్డి గారికి, అజిత్కు, సుష్మితకు అందరికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాత అయినటువంటి జగదీష్ గారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ చేయడానికి ఇక్కడ తరలి వచ్చిన ప్రతి ఒక్కరూ భీమ్గల్ మండలానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, అట్టనే నా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా మరి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అంతర్ పాఠశాలల అండర్ 14 అండ్ అండర్ 17 బాలికల క్రీడా పోటీలు 2024-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తా ఉన్నాను. 2024-25 సంవత్సరపు క్రీడోత్సవములలో క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. జై హింద్. రాకపోవచ్చు, కానీ 10వ తరగతి పాస్ అయిన ప్రతి పిల్లవాడు మన యొక్క కార్యక్రమానికి అందరూ హాజరవుతారు. అతను నిజంగా మన భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల 10వ తరగతి చదివిన పిల్లలకి బాగా సుపరిచితులు. అలాగే ఇలాంటి కార్యక్రమాలని అందిస్తూ మన విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి శ్రీ పద్మ జగదీశ్వర్ గారికి మా పాఠశాల భీమ్గల్ మండలంలో పీటీ నుండి పీడీగా ప్రమోషన్ వచ్చిన భూపతి ఫిజికల్ డైరెక్టర్ ఫ్రమ్ బడా భీమ్గల్ రావాల్సింది. మీరు చిన్నయ్య ఫిజికల్ జడ్పిహెచ్ఎస్ పల్లికొండ. దీని తర్వాత రమణమూర్తి ఫిజికల్ డైరెక్టర్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ప్రేమలత, మీరు కూడా వేదికపై రావాల్సి. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి 2001లో నిజామాబాద్ జిల్లా టీంకు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ दोस्तों घर पे मुझको सुंदर रावलम्मा
second prize. Private school, march first. వారు ఎక్కడున్నా కానీ చిన్న రిక్వెస్ట్ ఈ కేజీబీసీ జిల్లాలో